చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్దారులకు కష్టాలు తప్పటం లేదు. వృద్ధులు, దివ్యాంగులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లను చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ అడ్డుకోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షనర్ల బ్యాంకు ఖాతాలో పింఛను వేసింది ఏపీ ప్రభుత్వం. డబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్దారులు అవస్థలు పడుతున్నారు. నిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాలో 2 మృతి చెందారు. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మరణించారు. గత నెలలో పెన్షన్ల కోసం వెళ్లి 39 మంది వృద్ధులు మృతి చెందారు. ఇంటికి వచ్చే పెన్షన్ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై పెన్షన్దారులు మండిపడుతున్నారు. మరోవైపు ఏపీలో అవ్వాతాతల పింఛన్లకు పచ్చకుట్రల వల్ల ఇబ్బందులను అధిగమించేలా అడుగులు వేస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. బ్యాంక్ అకౌంట్లు లేని అవ్వాతాతల ఇంటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు అందిస్తున్నారు. నిన్న మేడే సందర్భంగా సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు టంచనుగా పింఛన్ అందించింది. 48,92,503 మంది లబ్ధిదారులకు 1,471.22 కోట్ల రూపాయలను నేరుగా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. ఎన్నికల కోడ్ పేరుతో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్లపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో పింఛన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. గత నెలలో సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి రావటం, ఇప్పుడు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పడంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. బ్యాంకులకు వెళ్లలేని అవ్వాతాతలు, దివ్యాంగులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. తమను ఇబ్బంది పెట్టి చంద్రబాబు ఏం సాధించారని వారంతా ప్రశ్నిస్తున్నారు. పింఛను మళ్లీ ఇంటికే రావాలంటే మళ్లీ వైఎస్ జగనే సీఎం కావాలంటున్న వృద్ధులు, దివ్యాంగులతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్ కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఏదైతే ఈసీ తీసుకున్న నిర్ణయం నెల నెల ఇంటికి వచ్చి వాలంటీర్లు పింఛను ఇస్తుండడంతో వాలంటీర్లను దూరం చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా చెప్పడంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల కమిషన్కు టీడీపీకి సంబంధించిన వారు ఫిర్యాదు చేయడంతోనే ఈ సమస్య తలెత్తిందని చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి మనతో తీసుకునే పెన్షనర్స్ ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ప్రతి నెల ఇంటికి వచ్చి వాలంటీర్ పింఛన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఇంటికి 2 నెలలు అయ్యా కష్టమే అయిందన్న. ఆడిపోయినా ఆడ బయటకి వాళ్ళు వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలి. ఇన్నాళ్ళు అయితే ఇంటికాడికి వచ్చి ఇస్తుండ్రి. ఆడ ఊక నిలబడాల్సింది ఎండకు. వాళ్ళు సారాలు బయటకు రావాలి, ఇవ్వాలి మనకు పింఛన్. కష్టమైతే కష్టమే ఉంది 2 నెలలు. గత నెల ఎలా తీసుకున్నారు? గత నెల సచివాలయాన్ని పోయి తీసుకొచ్చుకున్నాం. సచివాలయాన్ని పోయి తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలని చెప్తున్నారు? ఇప్పుడు బ్యాంకులో వేస్తామంటున్నారు. ఇంతవరకు ఏం సమాచారం అయితే రాలే. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంది, అకౌంట్ అయితే ఉంది. కలెక్ట్ చేసుకున్నారా మీ అకౌంట్? అకౌంట్ అయితే ఉంది, కానీ తీసుకురావాలన్నా కూడా ఆ బ్యాంకులు కూడా దూరం ఉన్నాయి. బ్యాంకుల కాడికి పోయినా కూడా ఎవరు పలకరు. బ్యాంకు మేనేజర్లు కూడా నెల బాగానే ఉంది, మాకు బాగానే ఇస్తున్నారు, ఇంటికి ముడుతున్నాయి. ఇప్పుడు ఇది పెట్టినందుకు మాకు చాలా గందరగోళం అయిపోయింది. సత్యాలను కూడా బాగానే జరిగిపోయిన నెల, ఈ నెల సరిగా ఎట్లా జరుగుతుందో మాకే అర్థం కాకుండా ఉంది ప్రజలకు. ఇప్పుడు ఎట్లా ఇస్తామని చెప్పారు మీకు? మాకు బ్యాంకులో అన్నారు. వెళ్తున్నారా మరి బ్యాంక్కి వెళ్తున్నారు? బ్యాంక్ అంటే అంత కొంతమంది బుక్కులు ఉన్నాయి, కొంతమంది బుక్కులు లేవు. ఎట్లా సార్ మళ్ళీ అది ఆధార్ కార్డులు ఉన్నాయి, అవి ఎట్లా చేయాలి? ఇప్పుడు నడిచిపోయిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు బ్యాంక్ కార్డు పోవాలన్నా. 5 గంటలకు ఇచ్చే వాళ్ళే మాకు ఇంటికి వచ్చి ఇస్తుండ్రి. ఇప్పుడు సచివాలయానికి పోలేకున్నా నేను. మరి ఏం కావాలని కోరుకుంటున్నాం? నాకు ప్యాన్ కావాలని కోరుకుంటున్నా. ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇవ్వాలి. నచ్చలేను సార్, బ్యాంక్ అంటే కూడా నచ్చలేను నేను. మాకు ఇంటికి వస్తేనే బాగుంటుంది సార్. మేము అంత దూరం పోలేము. సచివాలయం అంటే చాలా దూరం ఉంది, వాటికి ఇటుకి చాలా దూరం ఉంది. ఎండకు చాలా ముసలి ముత్తుగా పోలేరు. ఇంటికి వచ్చి ఇస్తేనే బాగుండేది, జగన్ వస్తేనే బాగుంటుంది. మీరు చెప్పండి అమ్మా. మేము బ్యాంకులకు, దాంట్లకు, సచివాలయాలకు పోలేము సార్. ఇంకా ఇక్కడే ఇంటి దగ్గరికి తీసుకొని రావాలి. మాకు ఇంటి దగ్గర అయితేనే బాగుండేది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ బాగుందా బాగాలేదా? బాగుంది, అదే మాకు బాగుంది. మాకు జగన్మోహన్ రెడ్డి రావాలని, రాజారెడ్డి రావాలని. మీరు చెప్పండి అమ్మా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ ఎలా అనిపిస్తూ ఉంది? ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టారు, పోయినసారి సచివాలయంలో తీసుకోమన్నారు, ఇప్పుడు బ్యాంకులో తీసుకోమంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఎలా అనిపిస్తుంది? అప్పుడే పోయి మేము చాలా ఇబ్బంది పడినాం సార్ పోయిన నెలలోనే. ఇంకా ఈ నెల మాకు ఇంటికి వచ్చి ఇస్తే బాగుంటుంది. ఇంకా మేమైతే పోలేము, అంత రాజ్యం పోవాలా. పనులకు పోయి చేసుకునేటోళ్ళం మేము పనులకు పోకుండా పనారులు అయ్యింటే ఇంకా మాకేం లేదు. ఇంకా ఇప్పుడు అందరూ పెన్షన్ తీసుకునే వాళ్ళ బ్యాంక్ దగ్గర నిలవైతే వాళ్ళైనా ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది.
చాలా ఇసుక పడుతున్నాం సార్, మేము పోలేకుండా ఉన్నాము ఎండలకు అంత దూరం. రైట్. ఇది వాలంటరీ వ్యవస్థ ఉంటే ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఉదయం 5 గంటలకే తీసుకొని వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అయితే వాలంటరీ వ్యవస్థను ఈసీ పక్కన పెట్టడంతోనే ఈ కష్టాలు మొదలయ్యాయని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, డోన్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.